సో, గుడ్ మార్నింగ్. సో, నెక్స్ట్ మనం ప్రాపర్ క్యాంటిలివర్‌లో ఓవర్ హ్యాంగింగ్ టైప్ ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సో, ఓవర్ హ్యాంగింగ్ టైప్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో జస్ట్ బేసిక్‌గా ఒక కొంచెం ఐడియా కోసం ఈ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. సేమ్ డ్రా షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా అడుగుతున్నాడు. సో, ప్రాపర్ క్యాంటిలివర్ అయ్యి ఇట్లా ఈ ప్రాపర్ క్యాంటిలివర్ దగ్గర ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ కూడా ఉంది. సో, ఈ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సో, ఇలా ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్‌లో ఇక్కడ ఎటువంటి లోడ్ లేనప్పుడు సేమ్ మనం మామూలుగా వితౌట్ ఓవర్ హ్యాంగింగ్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే కాన్సెప్ట్‌తో ఇక్కడ కూడా అలాగే చేయొచ్చు. సో, వితౌట్ ఓవర్ హ్యాంగింగ్ ఉన్న, విత్ ఓవర్ హ్యాంగింగ్ ఉండి అంటే లోడ్ గనక లేకపోయి విత్ ఓవర్ హ్యాంగింగ్ ఉన్నా కూడా మనం సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలాగైతే కాన్సెప్ట్‌లో చేసామో సేమ్ అదే కాన్సెప్ట్‌తో చేయాలి. సో, ఫస్ట్ మూవ్‌మెంట్ ఈ టోటల్ స్పాన్‌ని తీసేసి ఫస్ట్ ఈ రియాక్షన్‌ని తీసేసి టోటల్ లోడ్ అప్లై చేసి ఆ టోటల్ లోడ్ వల్ల వచ్చినటువంటి లోడ్ 40 ఇంటూ 1.5 60 వస్తుంది. సో, దీని యొక్క పాయింట్ లోడ్ యొక్క బెండింగ్ ఉంటే సో, ఏమొస్తుంది డ్యూ టు పాయింట్ లోడ్ నెగెటివ్ వస్తుంది కాబట్టి హాగింగ్ మూవ్‌మెంట్స్ వస్తుంది. అండ్ షేప్ ట్రయాంగిల్ షేప్‌లో ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండ్ సెంట్రల్ డిస్టెన్స్ అప్ టు ఈ పాయింట్ దగ్గర నుంచి సెంటర్ డిస్టెన్స్ ఏమవుతుంది 1.5 ప్లస్ 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ వస్తుంది. సో, ఇలా విధంగా ఇప్పుడేం జేయాలి? లోడ్ తీసేసి అప్ టు ఈ పాయింట్ దగ్గర ఉన్న రియాక్షన్ తీసుకుంటే చేస్తే, ఈ పాయింట్ దగ్గర నుంచి మనకు రియాక్షన్ వస్తుంది. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3 ఇంటూ ఆర్‌బీ. సో, 3 ఆర్‌బీ. సో, టోటల్‌గా మనకి హైట్ వచ్చేసరికి 3 ఆర్‌బీ అండ్ బేస్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3. సో, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండ్ ఇట్స్ పర్పెండిక్యులర్ సెంట్రల్ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి సెంట్రల్ డిస్టెన్స్ ఎంత 2/3 ఆఫ్ ఇట్స్ బేస్. సో, సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్‌బీ వాల్యూ వచ్చింది. సో, ఆర్‌బీ వాల్యూ వస్తే నెక్స్ట్ ఆర్ఏ వాల్యూ ఫైండ్ ఔట్ చేయడం చాలా ఈజీ. సో, సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్స్ ఈక్వల్ డౌన్‌వర్డ్ ఫోర్స్ చేసేస్తే మీకు ఆర్ఏ వచ్చేస్తుంది. సో, ఎప్పుడైతే ఈ రియాక్షన్స్ వచ్చాయో నెక్స్ట్ మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయడం చాలా డెడ్ ఈజీ. సో, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలానో చూద్దాం. సో, ఫస్ట్ వన్ సౌండ్ చేయి. సో, ఫస్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎట్ డి ఫస్ట్ ఇక్కడ పాయింట్ దగ్గర ఇక్కడ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ ఏమన్నా ఉందా? సో, రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ ఏమీ లేదు కాబట్టి అక్కడ ఏమీ లేదు కాబట్టి 0. సో, 0. ఓకే. సో, సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక బేస్ లైన్ కన్‌స్ట్రక్షన్ చేసుకొని 0 తీసుకోండి. ఓకే. ఇంక ఇక్కడ ఏ లోడ్ లేదు కాబట్టి సేమ్ అదే అప్ టు ఆ పాయింట్ వరకు కూడా సేమ్ అదే స్ట్రెయిట్ లైన్ వస్తూ ఉంటుంది. ఓకే. ఆ తర్వాతకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది ఒక రియాక్షన్ అప్‌వర్డ్ రియాక్షన్ ఉంది. సో, రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ ఎప్పుడైనా సరే వాటిని నెగెటివ్ తీసుకుంటాం. సో, నెగెటివ్ కాబట్టి పాజిటివ్ అయితే పైన తీసుకుంటాం వాల్యూస్. నెగెటివ్ కాబట్టి కింద తీసుకుంటాం. సో, 12.5. ఓకే. ఆ తర్వాత ఎటువంటి లోడ్ లేదు కాబట్టి అప్ టు పాయింట్ సి వరకు అదే విధంగా కాన్స్టాంట్‌గా వస్తుంది. సో, ఈ కాన్స్టాంట్‌గా వచ్చిన తర్వాత రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకున్నప్పుడు డౌన్‌వర్డ్ ఫోర్స్ ఏం చేసుకుంటాం ఆటోమేటిక్ పాజిటివ్ కాబట్టి టోటల్ షియర్ ఫోర్స్ ఎట్ సి వచ్చేసరికి 27.5 కాబట్టి పాజిటివ్ వాల్యూ కాబట్టి పాజిటివ్ కాబట్టి 27.5 కాబట్టి దీనికి డబుల్. సో, 12 2 జా 24 పాయింట్స్ కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. సో, డైరెక్ట్‌గా ఈ పాయింట్‌కొస్తుంది. సో, అప్ టు నెక్స్ట్ ఇంకా పాయింట్ లోడ్ ఏమీ లేదు కాబట్టి అప్ టు ఆ పాయింట్ వరకు కాన్స్టాంట్‌గా ఉంటుంది. అండ్ ఫర్దర్‌గా దేర్ ఈస్ నో ఏమీ లోడ్ లేదు కాబట్టి ఇంక ఫైనల్‌గా ఈ డయాగ్రామ్ వస్తుంది. సో, ఇదే మన షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ అదే విధంగా బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో, బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ వచ్చేసరికి షియర్ ఫోర్స్ బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ పాయింట్ డి దగ్గర ఏమవుతుంది ఎటువంటి సపోర్ట్ లేదు, ఎటువంటి రియాక్షన్స్ ఏమీ లేదు కాబట్టి బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ డి 0 అవుతుంది. అదే విధంగా బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ హింజ్డ్ సపోర్ట్ కాబట్టి అక్కడ కూడా 0 అవుతుంది. ఇక నెక్స్ట్ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ సి దగ్గర. సో, బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ సి దగ్గర ఏముంది ఒక ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఫోర్స్ అంటే ఆర్‌బీ ఉంటుంది. సో, ఆర్‌బీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 కాబట్టి 1.5. సో, ఏం చేస్తుంది ఈ రియాక్షన్ ఈ బీమ్‌ని ఏం చేస్తుంది సాగింగ్ చేస్తుంది కాబట్టి సాగింగ్ కాబట్టి పాజిటివ్ మూవ్‌మెంట్స్ కాబట్టి సో, మనం పాజిటివ్ తీసుకుంటాం. ఆన్సర్ ఎంత వచ్చింది 18.75 కాబట్టి అలాంగ్ ద పాయింట్ సికి ఎదురుగా 18.5 సి దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి. సో, 0.7. సో, ఇప్పుడు ఈ రెండిటిని జాయిన్ చేస్తే ఒక స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఓకే. సో, స్టార్టింగ్‌లో ఇక్కడ 0 వచ్చింది. అండ్ నెక్స్ట్ పాయింట్ అలాంగ్ ద సి దగ్గర 18.75 వచ్చింది కాబట్టి ఈ రెండిటిని జాయిన్ చేస్తే మనకి ఇలా స్ట్రెయిట్ లైన్ వచ్చింది. సో, నెక్స్ట్ ఇంకేం పాయింట్ ఉంది డైరెక్ట్‌గా బెండ్ మూవ్‌మెంట్ ఎట్ ఏ చేయాలి. సో, బెండ్ మూవ్‌మెంట్ ఎట్ ఏ దగ్గర తీసుకుంటే అలాంగ్ ద ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 3 అవుతుంది టోటల్. అండ్ ఇక్కడ లోడ్ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. సో, పాయింట్ లోడ్ ఇంటూ 1.5 కాబట్టి అది హాగింగ్ చేస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది. సో, దేర్‌ఫోర్ నెగెటివ్ బెండింగ్ మూవ్‌మెంట్ వచ్చింది ఫైనల్‌గా. సో, మైనస్ కాబట్టి మైనస్ ఎక్కడైతే ఉందో కరెక్ట్‌గా అక్కడికెళ్లి తీసుకోవాలి. సో, 22.5 బిలో ఉంది కాబట్టి 22.5 బిలో ఉంది కాబట్టి ఒక్క నిమిషం. సో, 22.5 మైనస్ కాబట్టి స్టార్టింగ్‌లో ఇక్కడ ఈ 2 పాయింట్స్ వచ్చాయి. సో, నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర ఏ పాయింట్ దగ్గర 22.5 వచ్చింది. సో, ఇప్పుడు ఈ రెండిటిని జాయిన్ చేస్తే మనకి బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఫైనల్‌గా ఇలా వచ్చేస్తుంది. సో, ఇలా మనం టోటల్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. అయితే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లక్చర్ కూడా ఫార్మ్ అయింది. సో, దీని డిస్టెన్స్ కూడా ఫైండ్ ఔట్ చేయండి. బెండ్ మూవ్‌మెంట్ అట్ x ఈక్వల్ టు 0 దగ్గర ఫైండ్ ఔట్ చేస్తే మీకు దాని యొక్క x వాల్యూ వస్తుంది. సో, x వాల్యూ కూడా ఒకవేళ ప్రాబ్లమ్‌లో అడిగితే ఫైండ్ ఔట్‌ది అంటే అది కూడా చేయాలి. సో, ఇలా ఈ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో, ఇదే విధంగా ఇంకొక
సింపుల్ ప్రాబ్లమ్ కూడా చెప్తాను. తర్వాతకి ఈ హార్డ్ ప్రాబ్లమ్ చెప్తాను. యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ప్రాబ్లమ్. సేమ్ సపోజ్ ఇందాక సెంటర్‌లో యాక్ట్ అయింది. సంథింగ్ ఏదో పాయింట్‌లో యాక్ట్ అయింది పాయింట్ లోడ్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఎట్ ద ఎండ్ దగ్గర యాక్ట్ అయితే ఎలా చేయాలో చూద్దాం ప్రాబ్లమ్. ఓకే. సేమ్ అదే కాన్సెప్ట్, అదే ప్రొసీజర్. ఫస్ట్ వితౌట్ రియాక్షన్ అంటే వితౌట్ ఈ అప్‌వర్డ్ రియాక్షన్ గనుక లేకుండా ఈ పాయింట్ లోడ్ తీసుకోవాలి. సో, ఈ పాయింట్ లోడ్ తీసుకొని మనం చేయాలి. సో, బిఫోర్ ఈ పాయింట్ చేసేటప్పుడు మనకొక కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్‌లో ఒక పాయింట్ లోడ్ ఉంది. సో, ఈ పాయింట్ లోడ్ ఉంది కాబట్టి, ఈ పాయింట్ లోడ్ ఏం చేస్తుంది ఎట్ దిస్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఈ పాయింట్ ఏం చేస్తుందంటే డ్యూ టు పాయింట్ లోడ్ దగ్గర డబ్ల్యూ ఇంటూ ఏ కాస్త ఒక మూవ్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. సో, డబ్ల్యూ ఇంటూ ఏ అనే ఒక మూవ్‌మెంట్ క్రియేట్ చేస్తుంది ఈ పాయింట్ దగ్గర. ఓకే. సో, ఈ మూవ్‌మెంట్ ఒకటి క్యారీ అవుతుంది. అండ్ ఇదే యాక్సియల్ ఫోర్స్ ఇక్కడ ఇదే డైరెక్షన్‌లో ఉన్నటువంటి ట్రాన్స్‌వర్స్ ఫోర్స్ కూడా అగైన్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఇలా ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్‌లో ఏదైతే లోడ్ ఉంటుందో, ఆ లోడు ఉంటుంది. అండ్ ఈ లోడ్ వల్ల వచ్చినటువంటి మూవ్‌మెంట్ కూడా ఎక్స్‌ట్రా యాడ్ అవుతుంది. సో, ఇలా ఈ రెండిటిని కలిపి కంబైన్డ్‌గా తీసుకొని ఇప్పుడు దీని ఎఫెక్ట్ గనుక కాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనం రియాక్షన్ కాలిక్యులేట్ చేయొచ్చు. సో, ఫస్ట్ ఏం చేయాలి అగైన్ సేమ్ కాన్సెప్ట్. సో, ఇప్పుడు పై డయాగ్రామ్ మర్చిపోండి ప్రెజెంట్‌గా బేసిక్‌గా. అంటే ఈ రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేసేంత వరకు ఈ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్‌ని పక్కన పెట్టేసుకోండి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఈ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ కన్సిడర్ చేద్దాం. సో, ఫస్ట్ ఇక్కడున్న లోడ్‌ని ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసాం. అండ్ టోటల్ లోడ్ ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అండ్ ఇక్కడున్న మూవ్‌మెంట్ క్రియేట్ అయ్యి ఇప్పుడయింది. సో, ఫస్ట్ ఓన్లీ డ్యూ టు పాయింట్ లోడ్ అంటే ఈ లోడ్ పాయింట్ లోడ్‌ని కన్సిడర్ చేస్తే ఈ బీమ్‌ని ఏం చేస్తుందండి ఓవర్ హ్యాంగింగ్ చేస్తుంది. సో, ఓవర్ హ్యాంగింగ్ చేస్తుంది కాబట్టి అంటే హాగింగ్ చేస్తుంది కాబట్టి హాగింగ్ కాబట్టి ఏమవుతుంది నెగెటివ్ బెండ్ మూవ్‌మెంట్ అవుతుంది. సో, ఇలా డబుల్ ఇంటూ ఎన్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డబుల్ ఇంటూ ఎల్ వచ్చింది. సో, ఇక్కడ బేస్ వచ్చేసి లెంత్ ఎల్ అవుతుంది. సో, దేర్‌ఫోర్ దీని యొక్క బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఏమవుతుంది హాఫ్ ఇంటూ బేస్ లెంత్ ఎల్ అండ్ హైట్ డబుల్ ఇంటూ ఎల్. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ డిస్టెన్స్ ఇటు నుంచి ఇక్కడికి ఎంత అవుతుందండి? ఇటైతే 2/3 ఇటైతే 1/3 ఉంటుంది. సో, 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ ఇంటూ హైట్. ఇది ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముందండి? మూవ్‌మెంట్ ఉంది. సో, మూవ్‌మెంట్ ఇక్కడ ఎంతైతే ఉందో త్రూఅవుట్ ద లెంత్ మొత్తం కూడా మూవ్‌మెంట్ అలాగే వస్తుంది. కావాలంటే మీరు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఫస్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఆ తర్వాత బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ చేస్తే ఫైనల్‌గా ఇదే డయాగ్రామ్ వస్తుంది. సో, త్రూఅవుట్ ద బీమ్ మొత్తం ఈ డబ్ల్యూ ఇంటూ ఏ అనే మూవ్‌మెంట్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామే వచ్చేస్తుంది. సో, అది మూవ్‌మెంట్స్ ఎప్పుడైనా సరే జనరల్‌గా మీకు రెక్టాంగిల్ షేప్‌లో డయాగ్రామ్స్ వస్తాయి. మీకు కావాలనుకుంటే మీకు ఇన్ డీటెయిల్‌గా మీకు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. అంటే మీకు ఎవరికైతే తెలీదు అనుకున్న వాళ్ళకి. ఓకే. సో, ఫస్ట్ ఓకే. ఇక్కడ టోటల్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్. సో, సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్లా డబ్ల్యూ ఇంటూ ఏ అనే బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ వచ్చేస్తుంది కంపల్సరీగా. సో, ఇక్కడ ఏమవుతుంది ఇది రెక్టాంగిల్ షేప్ కాబట్టి సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెక్టాంగిల్ షేప్ కాబట్టి సో, ఫోర్స్ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో, లెంత్ వచ్చేసరికి ఎల్ ఉంది. అండ్ బ్రెడ్త్ వచ్చేసరికి డబ్ల్యూ ఇంటూ ఏ కాబట్టి సో, ఇక్కడికొచ్చేసరికి ఏరియా ఆఫ్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ రెక్టాంగిల్. సో, బేస్ ఇంటూ హైట్ అవుతుంది. అండ్ సెంటర్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్‌గా రెక్టాంగిల్ కాబట్టి సెంటర్ అండ్ మిడిల్‌లో నుంచి యాక్ట్ అవుతుంది కాబట్టి L/2 నుంచి చేస్తాం. ఓకే. ఈ 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు రియాక్షన్ కనుక తీసుకుంటే సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అగైన్ ఆర్‌బీ ఇంటూ ఎల్ అవుతుంది. సో, డ్యూ టు రియాక్షన్ ఏం చేస్తుంది ఆ బీమ్‌ని సాగింగ్ చేస్తుంది కాబట్టి సాగింగ్ మూవ్‌మెంట్స్ కాబట్టి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే మీకు ఆర్‌బీ ఇంటూ ఎల్ వస్తుంది. సేమ్ ఇది ట్రయాంగిల్ షేప్‌లో ఉంది కాబట్టి సో, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో, అగైన్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసరికి సెంటర్ డిస్టెన్స్ వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత అండి 2/3 ఆఫ్ ఇట్స్ బేస్. సో, 2/3 ఆఫ్ ఇట్స్ లెంత్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆర్‌బీ వాల్యూ వచ్చింది. సో, ఎప్పుడైతే ఆర్‌బీ వాల్యూ వచ్చిందో సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్స్ ఈక్వల్ డౌన్‌వర్డ్ ఫోర్స్ చేస్తే ఆర్ఏ వస్తుంది. సో, ఆర్ఏ వచ్చిన తర్వాత ఒకసారి రియాక్షన్స్ వచ్చిన తర్వాత మనం ఇంక నెక్స్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఈజీగా చేయొచ్చు. సో, ఎలాగంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. సో, ఫస్ట్ వన్ షియర్ ఫోర్స్ ఎట్ రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. నెగెటివ్ తీసుకోవాలి. ఓకే. సో, షియర్ ఫోర్స్ ఎట్ సి అంటే ఇటు నుంచి వెళ్తాం. సో, ఫస్ట్ ఇది ఏ అయిపోయింది, బి అయిపోయింది. ఇక్కడ పాయింట్ సి అనుకుంటున్నాం. సో, జనరల్‌గా రైట్ సైడ్ ఫస్ట్ షియర్ ఫోర్స్ ఇటు నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడైనా షియర్ ఫోర్స్ కాలిక్యులేట్ చేసేటప్పుడు జనరల్‌గా లెఫ్ట్ నుంచి వస్తుంటారు. లేదా రైట్ నుంచి రావచ్చు. సో, లెఫ్ట్ నుంచి వచ్చినప్పుడు రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకుంటాం. లేదా పాజిటివ్ తీసుకునే ప్రాబ్లమ్ లేదు. కాబట్టి డైమెన్షన్స్ మారుతూ ఉంటాయి. ఓకే. సో, జనరల్‌గా ఏంటంటే రన్ అనే కాన్సెప్ట్‌తో రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకుంటాం. అయితే ఈ పాయింట్ సి దగ్గర ఏమవుతుంది అప్‌వర్డ్ ఫోర్స్ లేదు. ఒక పాయింట్ లోడ్ డౌన్‌వర్డ్ ఫోర్స్ ఉంది. సో, డౌన్‌వర్డ్ ఫోర్స్ కాబట్టి పాజిటివ్ వచ్చేసింది. సో, పాజిటివ్ వస్తుంది. ఇక్కడ ఎంతైతే లోడ్ ఉందో అదే లోడ్ ఉంది. ఇంకేమీ లోడ్ లేదు కాబట్టి ఎగ్జాక్ట్‌గా షియర్ ఫోర్స్ అట్ సి దగ్గర డబ్ల్యూ అనే లోడ్ యాక్ట్ అవుతుంది. సో, అప్ టు ఇంకా నెక్స్ట్ అప్ టు ఈ స్పాన్ వరకు ఎటువంటి ఫర్దర్ ఎనీ లోడ్ లేదు కాబట్టి అప్ టు ఒక పాయింట్ వరకు కాన్స్టాంట్‌గా ఉంటుంది. ఆ తర్వాతకొచ్చిన తర్వాత అట్ బి దగ్గరికొచ్చేసరికి ఏమైంది ఇక్కడి నుంచి ఒక అప్‌వర్డ్ రియాక్షన్ ఒకటుంది. సో, అప్‌వర్డ్ రియాక్షన్ ఏం చేసుకుంటున్నాం మనం జనరల్‌గా మైనస్ అని తీసుకుంటాం. సో, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది మనకు ఆన్సర్ మైనస్‌లో వచ్చింది. సో, మైనస్ కాబట్టి పాజిటివ్ అయితే పైన కాబట్టి, మైనస్ కాబట్టి కింద కాబట్టి సో, దాన్ని ఇక్కడ తీసుకొచ్చుకోవాలి. సో, ఇంకా ఫర్దర్ ఏమీ లోడ్ లేదు కాబట్టి అప్ టు కాన్స్టాంట్‌గా ఉంటుంది. ఆ తర్వాత
ఇక్కడ షియర్ ఫోర్స్ అట్ ఏ కూడా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసి ఒకవేళ చేసుకుంటే ఫైనల్‌గా ఇక్కడికొచ్చేస్తుంది. సో, టోటల్ దిస్ ఈస్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకే. సో, ఎప్పుడైతే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అయిపోయిందో నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే సేమ్ కాన్సెప్ట్. సో, ఎగ్జాక్ట్‌గా బెండింగ్ మూమెంట్ అట్ సి దగ్గర ఏమవుతుంది? ఫోర్స్ ఉంది. కానీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా? లేదు కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ బి దగ్గర ఇప్పుడు 0 అవ్వద్దు చూడండి. మిగతా డయాగ్రామ్స్‌కి ఇక్కడికి ఏంటంటే ఇక్కడ ప్రతిసారి 0 అవుతుంది. బట్ ఇక్కడ 0 అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మూవ్‌మెంట్ క్రియేట్ అవుతుంది. సో, దేర్‌ఫోర్ దట్ ఈస్ డబ్ల్యూ ఇంటూ ఏ. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎందుకంటే ఇక్కడ ఈ బీమ్‌ని కాస్త ఏం చేస్తుంది? ఇది హాగింగ్ టైప్ చేస్తుంది కాబట్టి మైనస్ డబ్ల్యూ ఇంటూ ఏ కాబట్టి సో, ఇక్కడున్న పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి? ఎలాంగ్ ద పాయింట్ బికి ఎదురుగా ఎలాంగ్ ద బి పాయింట్‌కి ఎదురుగా మైనస్ కాబట్టి మైనస్‌లో తీసుకొని ఈ రెండిటిని జాయిన్ చేయాలి. నెక్స్ట్ ఏముంది ఇంకా ఆ తర్వాతకి నెక్స్ట్‌కెళ్తే డైరెక్ట్‌గా ఇంక మధ్యలో ఏం పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ లేవు. నెక్స్ట్ డైరెక్ట్‌గా బెండింగ్ మూమెంట్ ఏ దగ్గరికి డైరెక్ట్‌గా అలాంగ్ ద పాయింట్‌కి ఎదురుగా ఇక్కడ ఎక్కడ ఎంత వాల్యూ ఉందో చూసుకోవాలి. సో, రియాక్షన్ వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే. నెక్స్ట్ లోడ్. సో, డబ్ల్యూ ఇంటూ టోటల్ లెంత్. టోటల్ లెంత్ డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే డబ్ల్యూ ఇంటూ ఏ బై 2 వచ్చింది. అంటే ఇదేంటి పాజిటివ్ ఆన్సర్ వచ్చింది. సో, పాజిటివ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఈ యొక్క బేస్ లైన్‌కి మనం జనరల్‌గా పైన తీసుకోవాలి. సో, డబ్ల్యూ ఇంటూ ఏ బై 2. సో, ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది. ఈ పాయింట్. సో, ఈ రెండిటిని జాయిన్ చేస్తే మనకి ఫైనల్‌గా బెండ్ మూమెంట్ డయాగ్రామ్ వస్తుంది. సో, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. సో, ఇదొక టైప్ ఆఫ్ ప్రాపర్ క్యాంటిలివర్‌లో ఓవర్ హ్యాంగింగ్ అయ్యి ఆ ఓవర్ హ్యాంగింగ్ ఎండ్ దగ్గర పాయింట్ లోడ్ యాక్ట్ అయితే ఎట్లా అనేది ఇది. ఓకే. సో, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక టఫెస్ట్ ప్రాబ్లమ్ అంటే ఒక యూడిఎల్ టైప్ యాక్ట్ అయితే ఎలా చేయాలో చూద్దాం. సో, యూడిఎల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, యూడిఎల్ అయితే ఎలా చేయాలో కాన్సెప్ట్ సేమ్ అదే కాన్సెప్ట్. సో, మనం ఏం చేస్తామంటే సేమ్ ఫైండ్ డ్రా ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ అంటాడు. సో, ప్రాపర్టీ బీమ్ అంటాడు. సో, ఇచ్చాడు లోడ్ అంతా ఇచ్చాడు. సో, ఇటువైపు ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్‌లో కూడా మనకి యూడిఎల్ యాక్ట్ అవుతుంది. సో, యూడిఎల్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడున్న టోటల్ లోడ్‌ని ఫస్ట్ టోటల్‌గా సమ్మేషన్ చేయండి. సో, ఏమవుతుంది 25 ఇంటూ టీ కాబట్టి 50 అవుతుంది. సో, ఇక్కడ ఒక 50 కిలోన్యూటన్స్ అనే ఒక పాయింట్ లోడ్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మూవ్‌మెంట్ ఏమవుతుంది 25 ఇంటూ 2 ఇంటూ 2/2 అంటే ఆ యొక్క మూవ్‌మెంట్ ఒక 50 అనే మూవ్‌మెంట్ కూడా ఇటు యాక్ట్ అవుతుంది. సేమ్ ఇందాక అట్లాగే పాయింట్ లోడ్ లాగే. పాయింట్ లోడ్ ఉంటే ఓన్లీ యాజ్ ఇట్ ఈజ్ పాయింట్ లోడ్. ఇంతకుముందు డబ్ల్యూ ఉంటే అదే పాయింట్ లోడ్ డబ్ల్యూ ఇక్కడికొచ్చేసింది. ఓకే. ఇప్పుడేంది ఇక్కడ యూడిఎల్ కాబట్టి ఇక్కడ ఎంతైతే డబ్ల్యూ ఉందో దానికి ఇంటూ దాని యొక్క డిస్టెన్స్ కూడా వస్తుంది. డబ్ల్యూ ఇంటూ ఎక్స్ అంటే 25 ఇంటూ 250 ఆ లోడ్ ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ లోడ్ ఉంది కాబట్టి ఇదేం చేస్తుంది మూవ్‌మెంట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి సో, దీని యొక్క టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్‌తో మూవ్‌మెంట్ ఫైండ్ ఔట్ చేస్తే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ 2/2 చేస్తే మూవ్‌మెంట్ వస్తుంది. సో, ఇట్లా 50 వస్తుంది. సో, మొత్తం ఎన్ని కాన్సెప్ట్స్ వచ్చాయంటే ఇక్కడ మీకు ఓకే. ఇదొక ఇదొక లోడ్ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఏ నుంచి బికి ఒక యూడిఎల్ ఉంది. అండ్ ఇక్కడున్న ఓవర్ హాంగింగ్ పోర్షన్ వల్ల ఒక పాయింట్ లోడ్ లాంటి ఒక 50 కిలోన్యూటన్స్ లోడ్ యాక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక మూవ్‌మెంట్ అనే లోడ్ యాక్ట్ అవుతుంది. 50 కిలోన్యూటన్స్ లోడ్ అనే మూవ్‌మెంట్ యాక్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఒక అప్‌వర్డ్ రియాక్షన్ కూడా డెవలప్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి ఒక రియాక్షన్ కూడా కన్సిడర్ చేస్తుంది. సో, మొత్తం టోటల్‌గా 1, 2, 3, 4 సో, సేమ్ సో, ఏఎక్స్ బార్ బై ఏ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అగైన్ 4 టైమ్స్ మనం ఏరియా ఆఫ్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్‌ని మనం చేసుకుంటూ రావాల్సొస్తుంది. సో, ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఫస్ట్ ఏం చేయాలి సేమ్ కాన్సెప్ట్. సో, ఫస్ట్ ఏంటి ఇక ఇప్పుడేం చేస్తున్నానంటే ఈ 2 లోడ్స్ ఇక్కడికి అయిపోయాయి కదా! ఇప్పుడు ఈ ఓవర్ హాంగింగ్ పోర్షన్ మర్చిపోండి. సేమ్ కాన్సెప్ట్‌లో ఇంక ఓవర్ హాంగింగ్ పోర్షన్ మర్చిపోయి ఓన్లీ ఇక్కడ వరకే కన్సిడర్ చేసుకొని ఫస్ట్ ఈ పాయింట్ లోడ్ వరకు ఉన్న పాయింట్ యొక్క లోడ్‌ని తీసుకోండి. ఈ పాయింట్ లోడ్‌ని రియాక్షన్ మొత్తం వదిలేసి కేవలం దీని వరకు కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుంది ఇది మీకు దీని యొక్క బెండ్ మోడ్ డయాగ్రామ్ యూడిఎల్ కాబట్టి షేర్ ఫుట్ డయాగ్రామ్ ఏమో ట్రయాంగిల్ షేప్‌లో వస్తుంది. ఇదేమో పారాబోలా షేప్‌లో టైప్ వస్తుంది. సో, దీనికి బెండ్ మోడ్ డయాగ్రామ్ ఇక్కడ ఏమొస్తుందండి 25/4/4/2 సో, ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది ఇక్కడ మీకు 200 వస్తుంది. సో, ఇదేంటిది సెకండ్ డిగ్రీ పారాబోలా టైప్ ఉంది కాబట్టి మీకు ఆటోమేటిక్‌గా మీకు ఏరియా ఆఫ్ బెండ్ మోడ్ డయాగ్రామ్ ఎంత వస్తుందంటే 1/3 ఆఫ్ ఇట్స్ బేస్ ఇంటూ హైట్. ఓకే. సో, ఇక్కడ మీకు తెలుస్తుంది అది మీకు డయాగ్రామ్ ఇలా ఎందుకొస్తుంది, ఇలా ఎందుకు రాలేదని అనేది ఎందుకొస్తుందంటే సో, ఇక్కడ మీకు అక్కడ షేర్ ఫోర్స్ గనక కాలిక్యులేట్ చేస్తే, అంటే దీనికి ప్రీవియస్‌గా మీకు జనరల్‌గా తెలిస్తే ఎస్ఎంలో, సో, ఇక్కడ షేర్ ఫోర్స్ డయాగ్రామ్ 0 వచ్చుండొచ్చు. సో, 0 వస్తే మీకిక్కడ దీని యొక్క స్లోప్ 0 ఉండాలి. ఓకే. అంటే ఈ కర్వ్ యొక్క స్లోప్ అనేది 0 ఉండాలి. అంటే అక్కడ టాంజెంట్ డ్రా చేస్తే దాని యొక్క స్లోప్ 0 ఉండాలి. అదే ఇట్లా ఇట్లా కాకుండా మనం ఇలా గనక డ్రా చేసామనుకోండి, అంటే ఇట్లా డ్రా చేసామనుకోండి, అప్పుడేమవుతుంది ఇక్కడ మీకిక్కడ టాంజెంట్ డ్రా చేస్తే స్లోప్ అనేది ఎంతో కొంత ఒక 90 డిగ్రీసో, 30 డిగ్రీసో వస్తుంది. అట్లా సో, ఎక్కడైతే మనకి షియర్ ఫోర్స్ 0 ఉంటే అక్కడ స్లోప్ 0 ఉండేటట్టు చూసుకోవాలి. సో, ఎక్కడైతే షియర్ ఫోర్స్ మాక్సిమం ఉంటుందో అక్కడ స్లోప్ మాక్సిమం వచ్చేటట్టు ఈ విధంగా మీకు ఫైనల్ డయాగ్రామ్ ఇలా వస్తుంది. సో, ఫైనల్‌గా దీని యొక్క డయాగ్రామ్ వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ సారీ ఈ 1/3 ఆఫ్ ఇట్స్ బేస్ ఇంటూ హైట్ కాబట్టి ఈ ఫార్ములాలోకి వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇటైతేనేమో 3/4 డిస్టెన్స్ ఇటు నుంచి అయితే ఇటు 1/4 డిస్టెన్స్. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి 3/4 డిస్టెన్స్ కాబట్టి
సో, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మీకు ఈ విధంగా ఫైనల్‌గా 800 వస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే దానికి విడివిడిగా చేశారు. లేదా ఒకే ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసినా ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఒకటే పాయింట్ లోడ్ తీసుకొని చేస్తాం. ఓకే. ఇంక ఈ వీడియోలో వదిలేసేయాలి అండ్ మూవ్‌మెంట్ వదిలేసేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఒక మూవ్‌మెంట్ ఒకటే తీసుకోవాలి. ఈ రియాక్షన్ వదిలేసేయాలి. ఈ లోడ్ వదిలేసేయాలి. ఈ యూడిఎల్ వదిలేసేయాలి. ఇంక లాస్ట్‌కొచ్చేసరికి ఈ లోడ్స్ అన్నీ వదిలేసి ఓన్లీ ఒక రియాక్షన్ తీసుకోవాలి. అట్లా ఇదొక ఫస్ట్ ఈ పాయింట్ లోడ్ తీసుకుందాం. సో, పాయింట్ లోడ్ తీసుకుంటే 50/40 200 వస్తుంది. సో, ఇది హాగింగ్ చేస్తుంది కాబట్టి ట్రయాంగిల్ షేప్‌లోకి వస్తుంది కాబట్టి బెండ్ మూమెంట్ డయాగ్రామ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇటు నుంచి ఇటు 2/3 కాబట్టి సో, సబ్స్టిట్యూట్ చేస్తే ఇదొచ్చేసింది. అదేవిధంగా మూవ్‌మెంట్. సో, మూవ్‌మెంట్ అయితే సేమ్ యూనిఫార్మ్‌గా ఒక రెక్టాంగిల్ షేప్‌లో బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ వస్తుంది. సో, త్రూఅవుట్ ద బీమ్ మొత్తం అదే బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ వస్తుంది. ఓకే. సో, ఇది రెక్టాంగిల్ షేప్‌లో ఉంది కాబట్టి బేస్ ఇంటూ హైట్. సో, 50 ఇంటూ హైట్. సో, 50 ఇంటూ 4 అండ్ ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్‌గా సెంటర్ నుంచి ఫార్మ్ అవుతుంది 4/2. సో, అగైన్ ఈ పాయింట్ కూడా ఏం చేస్తుంది? ఈ పాయింట్ దగ్గర ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫిక్స్‌డ్‌గా ఉంచి ఇక్కడ సారీ ఇక్కడ ఫిక్స్‌డ్‌గా ఉంచి ఇక్కడ దీన్ని ఈ పాయింట్ దగ్గర ఈ మూవ్‌మెంట్ గనక అప్లై చేస్తే ఓకే. సో, ఇక్కడ ఫిక్స్‌డ్‌గా ఉంచి పాయింట్‌ని ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది? ఈ మూవ్‌మెంట్ ఇట్లా ఇస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? ఇలా ఉన్నటువంటి బీమ్ కాస్త ఇలా వచ్చేస్తుంది. ఎందుకి? దీని మీద లోడ్ పడేసి దీన్ని పుష్ చేస్తూ ఇట్లా తీసుకొస్తాం. సో, హాగింగ్ టైప్ మూవ్‌మెంట్ వస్తుంది కాబట్టి సో, దీని యొక్క మూవ్‌మెంట్ కూడా మనకి నెగెటివే వస్తుంది. ఇంకా ఫైనల్‌గా మనకి మిగిలిపోయింది ఏందంటే రియాక్షన్ ఒక్కటి మిగిలిపోయింది. సో, రియాక్షన్‌కి మనకు ఫైనల్‌గా జనరల్‌గా సాగింగ్ చేస్తుంది. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హైట్ వస్తుంది. 4 వస్తుంది. సేమ్ ఇది కూడా ట్రయాంగిల్ షేప్‌లో ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకుంటాం. అండ్ 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ చేస్తాం. ఫైనల్‌గా వచ్చేస్తుంది. సో, ఈ మొత్తాన్ని ఈ 3 డయాగ్రామ్స్ కలిపితే మనకొచ్చేదే మనకి టోటల్ ప్రాపర్టీ క్యాంటిలివర్ బీమ్. సో, ఇదే మన సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ప్రకారం చేస్తాం. సో, ఆ పైన ఉన్నటువంటి అన్ని ఫోర్సెస్ అంటే ఫస్ట్ యూడిఎల్‌ని కన్సిడర్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఇది. సారీ ఏది రియాక్షన్ కన్సిడర్ చేసినప్పుడు ఇది. సో, యూడిఎల్ కన్సిడర్ చేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. ఓన్లీ పాయింట్ లోడ్‌ని కన్సిడర్ చేసినప్పుడు ఒకటి అండ్ మూవ్‌మెంట్‌ని కన్సిడర్ చేసినప్పుడు వచ్చినటువంటి లోడ్. ఇట్లా అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆర్‌బీ వాల్యూ వచ్చేస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇంక మిగతాదంతా మీకు తెలిసిందే. సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్స్ ఈక్వల్ డౌన్‌వర్డ్ ఫోర్స్ చేస్తారు. అండ్ ఫైండ్ ఔట్ చేస్తే ఆర్ఏ వస్తుంది. అండ్ రియాక్షన్స్ కాలిక్యులేట్ చేస్తే వచ్చిన తర్వాత షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ మీకు తెలుస్తది. సో, షియర్ ఫోర్స్ ఫైండ్ ఔట్ చేస్తే ఒక పాయింట్ దగ్గర కూడా ఎక్స్ వాల్యూ 1.25 వస్తుంది. సో, ఈ విధంగా మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కూడా ఇలా వస్తుంది. ఓకే. రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ ఏముంటది కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ స్టార్టింగ్‌లో 0. ఆ తర్వాత ఏమవుతుంది ఇక్కడ 0 అవుతుంది. అండ్ ఈ పాయింట్‌కొచ్చేసరికి చూద్దామా? కొంచెం సైజ్ తగ్గిస్తాను. ఓకే. సో, చూస్తే ఇక్కడ చూడండి. సో, ఇక్కడ చూస్తే షియర్ ఫోర్స్ ఎట్ సి దగ్గర 0 ఉంటుంది. అండ్ షియర్ ఫోర్స్ ఎట్ బి దగ్గరికి ఏమొస్తుంది? ఒక రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ ఉంది. సో, రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ మనకి ఇటు సైడ్ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ అప్‌వర్డ్ అంటే ఇటు ఇంతవరకే తీసుకుంటే ఏమవుతుంది? రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. సో, మైనస్ తీసుకుంటాం. అండ్ ఇటువైపు ఉన్న లోడ్. సో, ఎంత 25/2 వస్తే 2 మనకి 25/2 సో, 50 సబ్స్టిట్యూట్ చేస్తే 56.27 వచ్చింది. అంటే ఆ తర్వాతకి అంటే ఇక్కడ 0 వచ్చింది. తర్వాతకి ఇక్కడికి 56.27 వచ్చింది. ఓకే. ఇక్కడితో అయిపోకూడదు. ఇక్కడ ఏమవుతుంది ఇంకా మనకి ఇక్కడ ఒక మూవ్‌మెంట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మూవ్‌మెంట్ కూడా యాక్ట్ అవుతుంది. అందుకనే ఇక్కడ 2 సార్లొస్తుంది. ఓకే. సో, ఇక్కడ 2 సార్లొస్తుంది కాబట్టి దీంట్లో నుంచి మళ్ళీ మూవ్‌మెంట్ కూడా తీసేయాలి. సో, మూవ్‌మెంట్ లోడ్ ఎంత? 50 కాబట్టి సో, 50 కాబట్టి ఆ 50 లోడ్ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 106.27 వస్తుంది. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లస్ 50 వస్తది. ఇక్కడ అదే విధంగా ఈ డైరెక్షన్‌లో మీకు ఇది కూడా వస్తుంది. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది జాయిన్ చేయాలి. తర్వాతకి ఇది జాయిన్ చేయాలి. ఓకే. సో, ఇంక ఫర్దర్‌గా కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది ఇక షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకే. ఇదంతా మీకు తెలిసింది. సేమ్ అదే కాన్సెప్ట్‌తో మీకు బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుందండి. ఓకే. సో, థిస్ ఈస్ ద ఓవర్ హ్యాంగింగ్ టైపు ఓవర్ హ్యాంగింగ్ టైప్ ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో అర్థమైందా? ఓకే. సో, స్టార్టింగ్‌లో ఏంటంటే ఆ ఎండింగ్ దగ్గర ఉన్న ఏదైతే లోడ్ ఉందో దాన్ని పాయింట్ లోడ్‌గా అండ్ మూవ్‌మెంట్‌గా కన్వర్ట్ చేసి చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి ప్రాబ్లమ్స్.